ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆనియన్స్, టమాటాస్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ కాజు, ఆనియన్స్, టమాటాస్, గార్లిక్, జింజర్ వేసుకొని మిక్సీ పట్టేయండి. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇక్కడ కనిపించేటివన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకున్నవి వేసుకొని ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలపండి. చూసారా, ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా, ఈ స్టేజ్లో కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఒకసారి కలపండి. 3 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలపండి. అంతే, పన్నీర్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.